వెంకటకృష్ణ గత 2 రోజుల నుంచి వైసీపీ వాళ్ళు ఏదైతే ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్నారో దానికి సంబంధించి మరో కొత్త నాటకానికి తెరలేపాడు రాధాకృష్ణ. గత 2 రోజుల నుంచి వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళంతా వెంకటకృష్ణకి ఫోన్ చేశారంట. అన్న, తప్పైపోయింది, మా అధినాయకుడు ప్రెజర్ వల్ల మేము వచ్చి మీ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి మాజీ మంత్రులు కొంతమంది, మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కొంతమంది, వైసీపీ శ్రేణులు కొంతమంది వెంకటకృష్ణకి ఫోన్ చేసి చెప్పారంట. వీడు దుంపదేగా ఏం సరే ఓకే ఆ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరో ఫోన్ చేసి చెప్పారంటున్నాడు కదా, మరి అవేదో కొన్ని ప్రూఫ్స్ చూపించచ్చు కదా, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ ఏవో ఉంటాయి కదా, వాటిని చూపించచ్చు కదా. ఏమో ఒకసారి వెంకటకృష్ణ ఏదో మాట్లాడుతున్నాడు, మీరంతా కూడా ఒకసారి విని ఆనందించండి. ఫోన్ చేశారు మాకు, వచ్చి వెళ్ళిన వాళ్ళల్లో మాజీ మంత్రులు సగం మంది ఫోన్ చేశారు, మాజీ ప్రజాప్రతినిధులు సగం మంది ఫోన్ చేశారు, కార్యకర్తలు సగం మంది ఫోన్ చేశారు. అన్న ఏమనుకోవద్దు దయచేసి, మాకు తప్పక వచ్చాము, మాకు ఇష్టం లేదు, మావిగన్ను తగలడింది, ఇగో ఇది అట్టాయిగా తగలడింది, మావిగన్ను లేదు, బొందగన్ లేదు అని అలా నాయకుండా బండబోతులు తిట్టిపోయారు. నేను ఐఎమ్ టెల్లింగ్. మీరందరూ ఆనందించారేసి అనుకుంటున్నా. చూశారు కదా, వెంకటకృష్ణకి ఎవరో ఫోన్ చేశారంట, మావిగన్ లేదు, బొంద లేదు, మళ్ళీ ఏదో కొత్త నాటకం ఏదో ఇంకా తన నరేషన్లో పాపం నిజంగా చెప్పాలంటే వెంకటకృష్ణకి, ఏబిఎన్కి, అదేవిధంగా రాధాకృష్ణకి ప్రెస్టేషన్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే తప్పుల మీద తప్పులు. మొన్నంతా కూడా ఏదైతే ఆ వీడియో రిలీజ్ చేసిన యాంకర్ ఉందో, ఆ వాయిస్ ఓవర్ ఇచ్చిందో, ఆమె మీద వైసీపీ వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నారని చెప్పేసి ఒక వీడియో వేశాడు. తర్వాత వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించి ఏదో తప్పుడు మాటలు మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వెంకటకృష్ణ వైసీపీ వాళ్ళు ఫోన్ చేశారు, తప్పు అయిపోయింది. మరి నీ దుంపదేగా, నీ మాటలోనే నిజాలు లేదు రా, అయినా నీ మాటలోనే నిజాలు లేవు. నిజాలు మాట్లాడాలి రా వెంకటకృష్ణ. నిజంగా నాకు అనిపిస్తూ ఉంది, మీకంతా కూడా రామోజీరావు గారికి పట్టినటువంటి గతే మీకు అందరూ కూడా పడుతుందేమో అన్న భయం వేస్తుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కూడా ఉండాలి. మీలాంటి వాళ్ళు ఉంటేనే ప్రజలకి అప్పుడప్పుడు కామెడీ, ఎంటర్టైన్మెంటు, ట్రోలింగ్స్కి ఉపయోగపడతారు. మీలాంటి వాళ్ళు లేకపోతే చాలా కష్టమైపోతుంది. నువ్వు వెంకటకృష్ణ, నువ్వు అదేవిధంగా మీ రాధాకృష్ణ, అదేవిధంగా టాల్ కంపౌండర్ వంశీ, మూర్తి, సాంబశివరావు, మీరందరూ కూడా ఆరోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు తిప్పని పోలీస్ స్టేషన్ అంటూ చూస్తారు అటు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. మీకు ఇంకా లోత్రా లాంటి వాళ్ళు చాలామంది అవసరం ఏర్పడచ్చేమో. కాబట్టి లోత్రాకి ముందుగానే అడ్వాన్స్గా కొంచెం డబ్బులు ఇచ్చేసి నెక్స్ట్ 2019 తర్వాత నుంచి కొన్ని డేట్స్ ఆయన దగ్గర నుంచి ఫిక్స్ చేసుకుంటే చాలా మంచిదేమో. అదేవిధంగా దానికి సంబంధించిన బడ్జెట్ కూడా ముందుగానే మీరు రెడీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం గత కొద్ది రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేచర్ని చూస్తున్నాం. ఆయన ఏదైనా సరే చెప్పాడంటే 100% దాన్ని అమలు చేస్తాడు. అది ఏ విధంగా సరే, సంక్షేమ పథకాల రూపంలో అయినా, అవినీతి పరుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాడు. అందుకే మ్యాబిగన్ అనేసి ఒక ప్రపోజల్ తీసుకొస్తే దాని మీద పాపం పచ్చ మీడియా నోటుకు వచ్చేట్టు ఏదేదో వాగుతూ, పిచ్చి కూతలు కూస్తూ, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేలా మళ్ళీ కథనాలు రాస్తూ, మాట్లాడుతూ, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వైసీపీ మీద బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టేశారు. సో మ్యావిగన్ అనేది మంచి అద్భుతమైనటువంటి ప్లాన్. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాలా.
అదేవిధంగా ఈ పచ్చ మీడియా ఏదైతే ఉందో ఏబిఎన్ ఈ రోజుకైతే ఏబిఎన్ఏ, ఈ రోజు వరకు అయితే ఏబిఎన్ చేసే తప్పులు, రాధాకృష్ణ మాట్లాడే తప్పుడు వ్యాఖ్యలు, కథనాలు, వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. అయ్యా వెంకటకృష్ణ, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చెప్పే ప్రతి కథనం, నీ నోట్లో నుంచి దొరికే ప్రతి వర్డ్, ప్రతి పదం కూడా అన్నీ తప్పులే. కాబట్టి వైసీపీ వాళ్ళు నీకు ఫోన్ చేసి చెప్పడం అనేది డ్రామాలు ఆడాలి, కానీ చెప్పేది కూడా మనం అబద్ధాలు చెప్తే కూడా అతికినట్టు ఉండాలంట. మనం చెప్పే అబద్ధాలు కూడా ప్రజలు నమ్మే విధంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఫోన్ చేసి నాకు చెప్పారు అనేసి మాట్లాడే చూసావా, అప్పుడే నీ మాటల్లో డొల్లతనం, నీ మాటల్లో అబద్ధపు వ్యాఖ్యలు, అబద్ధపు కథనాలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వెంకటకృష్ణ, ఇప్పటికైనా సరే ఆ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ఆపేసి నిజాలు మాట్లాడుకొని ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడితే చాలా బాగుంటుంది. లేదు, మేము ఇలానే తెలుగుదేశం పార్టీకి తోకపత్రిగా పనిచేస్తాం, వాళ్ళు ఇచ్చే ఏదైతే ఉందో బేటా వాటిని తీసుకొని మా జీవనాన్ని మేము కొనసాగిస్తామంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కాలం అనేది గిర్రని తిరుగుతుంది. తిరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక చంద్రబాబు నాయుడు గారికి, ఒక రామోజీరావు గారికి, అదేవిధంగా ఒక అచ్చెన్నాయుడు గారికి పట్టినటువంటి గతే మీకు కూడా పట్టబోతుంది అన్నది మాత్రం చాలా స్పష్టంగా, ప్రస్ఫుటంగా నాకైతే కనిపిస్తూ ఉంది.